నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పదకొండేళ్లు 11 అతిపెద్ద నిర్ణయాలు. ప్రధాని మోదీ పాలనలో అమృత కాలం. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ సభను నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతోంది కూటమి సర్కార్. గత అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి సంవత్సరం పూర్తవుతుండటంతో సీఎం కొత్త నిర్ణయం. వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం. స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు. నిరంతర యజ్ఞంగా టీటీడీ అన్నప్రసాద వితరణ. దాత 44 లక్షలతో రోజంతా అన్నప్రసాద వితరణ. రోజుకు 2.5 లక్షల మందికి అన్నప్రసాదం. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుచానూరులో 5 రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 గంటల నుండి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. పుష్కరిణిలో తెప్పపై అమ్మవారు 7 చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనాన్ని అధిష్ఠించి ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాష్కర్ నాయుడు, చలపతి, సుబ్బరాయుడు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం బుధవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్ళీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు స్వపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్ర దీపాలంకార సేవలో స్వామి అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్ద జీయర్ స్వామి, శ్రీ 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 చిన్న జీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్లా, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, పేష్కార్ శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పల్లకీలో మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు పల్లకీలో మోహిని అవతారోత్సవంలో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9:30 గంటల నుండి 11 గంటల మధ్య స్వపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల మధ్య ఊంజల్ సేవ జరగనుంది.
రాత్రి 7:30 గంటలకు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులను అనుగ్రహించనున్నారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్, వరప్రసాద్, ముని సుబ్రహ్మణ్యం తదితరులు హాజరు కాగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఉన్న పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఇది గత సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని అమ్మ పేరుతో చెట్లు నాటే కార్యక్రమం చేసినాం. దానిలో భాగంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మొక్క నాటడం జరిగింది. వాళ్ళ ఒక కార్యక్రమానికి వచ్చిన తర్వాత వారి యొక్క ఆహ్వానం మేరకు వచ్చి ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. భారతీయుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో మనమంతా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, పుష్పా చౌదరి, వరప్రసాద్, ముని సుబ్రహ్మణ్యం, జనసేన నేతలు రాజారెడ్డి, సుమన్ బాబు తదితరులతో కలిసి మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులను కేటాయించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దేశ రక్షణ, అభివృద్ధి, దేశభక్తి తదితర ఎన్నో మహోన్నతమైన సేవా కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ పెద్దపీట వేశారని కొనియాడారు. గత చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అంతర్జాతీయ స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్లారని ప్రధాని మోడీపై ప్రశంసల జల్లులు కురిపించారు. మోడీ రాజ్యం రామరాజ్యం అన్నారు. భవిష్యత్తులో బీజేపీ పాలనే దేశానికి అవసరమన్నారు. ఇప్పుడు అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో, ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో మనం జీవిస్తున్నాం. మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్ల ద్వారా ప్రజలు తీర్పిస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్నికలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 3 సార్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇలా ప్రజలు పట్టం కట్టారంటే ఎంత నమ్మకం, విశ్వాసం మోడీ గారి మీద ఉంటుంది. అటువంటి ఫలితాలు వస్తాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 11 సంవత్సరాలు మనం స్వర్ణయుగంగా చెప్పవచ్చు. దీనికి కొలమానం ఏంటంటే గతంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం. చూడండి, ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చి అమెరికా, చైనా, జర్మనీ లాంటి దేశాల సరసన చేరిందంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మోడీ గారి ప్రభుత్వం ముందుకు పోతున్నది. వచ్చే 2 సంవత్సరాల్లో తప్పకుండా 3వ స్థానం తీసుకొస్తాం. మా లక్ష్యం 2047 వరకు ఈ తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలి. అగ్రరాజ్యాల కంటే ముందు రాజ్యాంగ ఇవాళ భారతదేశాన్ని ముందు తీసుకోవాలని చెప్పి ఒక దృఢమైన ఆలోచనతోనే వాళ్ళ మోడీ గారి ప్రభుత్వం ముందు పోతా ఉన్నది. స్కూటర్స్, కార్లు తదితర షోరూంలలో దొంగతనాలు చేసే అంతర్జాతీయ ముఠాలోని మంగళ్ సింగ్ చౌహాన్ను అదుపులోకి తీసుకున్నామని, తద్వారా మరికొందరిని పట్టుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు తెలిపారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ రేణిగుంట రోడ్లోని భార్గవి ఆటో మారుతి సుజుకి షోరూంలో చేసిన దొంగతనం దొంగల వేలిముద్రలే పట్టించాయన్నారు. రాహుల్తో పాటు ఈ కేసులో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఎన్నో చిన్న దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. వీటికి చెక్ పెట్టేందుకు నిందితుల, అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరుగుతున్నదని అన్నారు. ఈ వేలిముద్రలే ఎన్నో కేసుల పరిష్కారానికి దోహదపడుతున్నాయని తెలియజేశారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచి దొంగను పట్టుకున్న పోలీస్ క్రైమ్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు.
ఒక వ్యక్తి ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము. అట్లాగే ఇంకొక అబ్బాయి ఈ రాబరీ కాకుండా అదే ఈ థెఫ్ట్ కేసెస్ గాజుల మాన్యం సంబంధించిన థెఫ్ట్ కేసెస్లో ముద్దాయిగా ఉన్నాడు. అట్లా ఇద్దరు వ్యక్తుల్ని మనము కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈరోజు మనం రిమాండ్ చేసి అరెస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. అది కాకుండా వీళ్ళతో పాటు ఇంకొక అతను కిషన్ అనే ఒక అతను, ఇంకొక రాహుల్ అనే అతను ఇద్దరు మనకు దొరకాల్సి ఉంది. రాహుల్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. కిషన్ని రీసెంట్గా కేరళ పోలీసులు కూడా అతను తీసుకొని వెళ్ళటం జరిగింది. మనం తర్వాత అతని మీద పీటీ వారెంట్ ఫైల్ చేసి అతను కూడా తీసుకొని వచ్చి ఈ కేసులో మనం నిందితుడిగా అరెస్ట్ చూపించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మొత్తము మనకు లాస్ అయిన ప్రాపర్టీ దాదాపు 9 లక్షల దాకా ప్రాపర్టీ లాస్ అయితే మనకు 1,20,000-50,000 దాకా మనం రికవర్ చేయగలిగాం. రికవరీ పెద్ద లేనప్పటికీ బట్ ఇంటర్ స్టేట్కి సంబంధించిన క్రిమినల్స్ని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు యాక్చువల్గా అయితే ఈ కాండ్వా డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళని కిల్లోడ్ గ్యాంగ్ అని అంటారనమాట. కిల్లోడ్ KILLOD. వీళ్ళంతా కూడా బాగా యాక్టివ్ గ్యాంగ్స్. వీళ్ళందరూ కూడా మన ఏపీలోనే కాదు, వీళ్ళు వెస్ట్ బెంగాల్, తర్వాత జార్ఖండ్, ఒరిస్సా, ఏపీ, తర్వాత కేరళ, ఇట్లా పలు రాష్ట్రాల్లో వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇంత ఛాలెంజింగ్ కేసుని మన ఆఫీసర్స్ అందరూ తర్వాత టీం అందరూ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్కి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా మిగతా ఎవరినైతే మనం చేయాల్సిన వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా త్వరలో మనం పట్టుకోవడం జరుగుతుంది. సంక్రాంతిని గుర్తు తెచ్చేలా, దసరాను మైమరిపించేలా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ సభను నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతోంది కూటమి సర్కార్. గత అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి సంవత్సరం పూర్తి అవుతుండడంతో ఎంతో వినూత్నంగా సభను ప్లాన్ చేస్తోంది. సాధారణ వార్షికోత్సవ సభల నేతల ప్రసంగాలకే పరిమితం కాకుండా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ వేడుకగా ఓ పెద్ద పండుగలా మలచాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల కింద రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక గ్రామం, నియోజకవర్గం కాకుండా మొత్తం రాష్ట్రానికి అభివృద్ధి సంకేతాలు ప్రసరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే సంబంధిత అధికారులకు సీఎం కార్యాలయం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రజల చైతన్యం, పాలకుల నిబద్ధత, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం లాంటి అంశాలు జూన్ 12 నాటి వేడుకను ప్రత్యేకంగా నిలుపనున్నాయని భావిస్తున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. అంతేకాదు సంవత్సర కాలంలో ఏం చేశారో ప్రజలకు చెప్పనున్నారు. ఏడాది పాలనలో 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, దాదాపు 8.5 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనను ఏపీ సర్కారు తన సామర్థ్యంగా ప్రదర్శించాలని యోచిస్తోంది. తిరుపతి ఆటోనగర్లోని వాహనాలు మరమ్మతులు చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య దుకాణదారులను ఆదేశించారు. బుధవారం ఉదయం ఆటోనగర్లోని వాహనాలు మరమ్మతులు నిర్వహించే ప్రాంతాలను నగరపాలక సంస్థ ఐలా అధికారులతో కమిషనర్ పరిశీలించారు. పలు చోట్ల ఎక్కడ పడితే అక్కడ టైర్లు, వాహనాల విడి భాగాలు పడేసి అపరిశుభ్రంగా ఉండడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన ప్రాంతం అయిన ఆటోనగర్ అపరిశుభ్రంగా ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసినా అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోని దుకాణదారులకు అపరాధ రుసుము విధించాలని అధికారులను ఆదేశించారు. చెత్త కాల్చడం వంటివి చేయకుండా చూడాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలని అన్నారు. స్థానికులు, దుకాణదారుల కోరిక మేరకు డ్రైనేజీ కాలువల నిర్మాణం, రోడ్ల ఏర్పాటుకు పరిశీలన చేస్తామని అన్నారు. రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. తిరుపతి 1వ డివిజన్కు చెందిన పద్మావతి నగర్లో మండల ప్రాథమిక పాఠశాలను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యాధునిక వస్తువులతో, సౌకర్యాలతో నూతన విద్యా విధానం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇటీవల 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు షైన్ స్టార్ పేరుతో బహుమతులను ప్రదానం చేశామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విద్యార్థులకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. పద్మావతి నగర్లోని మండల ప్రాథమిక పాఠశాలను 1,14,00,000 రూపాయల వ్యయంతో నిర్మించామన్నారు. పరిసర ప్రాంతాలలోని విద్యార్థులందరూ ఈ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. అర్హులైన టీచర్లను పాఠశాలలో నియమించామన్నారు.
1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసించేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రజల కోరిక మేరకు ఇక్కడ నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 1 నుంచి 5వ క్లాస్ వరకు ఇక్కడ జరుగుతుంది. పిల్లలు చదవడానికి ఇబ్బందులు లేకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పిల్లలు చదువుకోవడానికి అన్ని విధాల అందుబాటులోకి తీసుకురావడం, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ చేయడం, చదువుకున్న ప్రతి క్లాసులలో కూడా షైనింగ్ స్టార్స్ అని ప్రోత్సాహకరంగా ఒక 6 మందిని ఎంపిక చేయడం, వాళ్లకు ప్రశంసా పత్రాలు అందజేయడం, ఇటువంటి సౌకర్యాలు కూడా ఇటువంటి ప్రోత్సాహాలు కూడా చాలా చేయడం జరుగుతుంది. ఈ మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల పద్మావతి నగర్లో మాస్టర్ ప్లాన్ రోడ్ వేసినప్పుడు ఈ స్కూల్ ఏదైతే కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లో వెళ్ళడం వల్ల ఈ కొత్తగా స్కూల్ కట్టించడం జరిగింది. ఇందులో ఇప్పుడు ఏంటంటే మనము పక్కనున్న స్కూల్ కూడా మర్జ్ చేయడం వల్ల 1 to 5 ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ వరకు సపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టి పిల్లలు కూడా 60 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. సో సపరేట్ క్లాస్ రూమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 4 క్లాస్ రూమ్స్ తయారు చేసాం. ఇంకొక క్లాస్ రూమ్ కూడా తయారు చేసి ప్రతి క్లాస్కి సపరేట్ రూమ్ ఉండేలాగా ఇప్పుడు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం కూడా కట్టడం జరిగింది. తిరుపతి ఫిలిం సిటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో మహతి కళాక్షేత్రంలో గాన గంధర్వుడు పద్మ విభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా 14, 15 తేదీలలో 2 రోజుల పాటు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు బాబు తెలిపారు. తిరుపతిలో మనం మహతిలో ఇంతకుముందు ఘంటసాల గారి గాన మాధురి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి బాలసుబ్రహ్మణ్యం గారు జన్మదినాన్ని పురస్కరించుకొని, జన్మదినం అంటే 4వ తేదీ, ఈ నెల 4వ తేదీ జన్మదినం అయింది బాలసుబ్రహ్మణ్యం గారిది. కాబట్టి ఈ నెలలోనే ఆయన ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో మాకు మహతి 14, 15 మాకు దొరికింది కాబట్టి దాన్ని బట్టి 14, 15 తేదీ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్నాము. మామిడి పంటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 12 రూపాయల మద్దతు ధర కల్పించేందుకు ఫ్యాక్టరీల యజమానులను అధికారులు ఒప్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మామిడి రైతులు అధిక సంఖ్యలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు, కంపెనీలు 8 రూపాయలు మద్దతు ధర ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మద్దతు ధర ప్రకటించారని తెలిపారు. అయితే పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు ఇప్పటికీ 5 రూపాయలకు కొనుగోలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ర్యాంపులు, ఫ్యాక్టరీలు తెరవకుండా ఉండడంతో రైతుల తోటలోని మామిడి పండ్లు రాలిపోతున్నట్టు తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12 రూపాయలు మద్దతు ధర మామిడి రైతులకు కల్పించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. మా రైతులకు న్యాయం చేయకుండా కనీసం మా పండించిన పంటను కూడా మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో, దీనస్థితిలో మేము ఉన్నాము. మమ్మల్ని వెంటనే కాపాడండి. మీరు వేలాది కోట్లు కాదు ఖర్చు పెట్టాల్సింది. మా రైతులను కరుణించి దయదలిచి మమ్మల్ని కాపాడితేనే మీరు బతకగలుగుతారు. లేకంటే భారతదేశం అనేది ప్రపంచ దేశంలోనే నాశనం అయిపోయే విధం ఉంది. కనీసం ఈ మా రైతులను ఖచ్చితంగా మీరు ఆదుకోకపోతే 8 రూపాయల కలెక్టర్ ప్రకటించినాడు, 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పినారు. ఈరోజు ఫ్యాక్టరీ పోయినా 8 రూపాయలు తీసుకునే లేదు, కనీసం మాకు పర్మిట్లు ఇచ్చేలేదు. మమ్మల్ని ఫ్యాక్టరీ లోపల గేట్ లోపలనే ఉంటారు ఆఫీసర్లు కూడా. ఇదే విధంగా కొనసాగితే మాత్రం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకునే కాడుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా మీద నుంచి ఇమీడియట్గా ఇంకా 15 రోజులు మాత్రమే మ్యాంగో నిలబడుతుంది, తర్వాత అన్ని కూడా నేలపాలైపోతాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా ఇమీడియట్గా ఓపెన్ చేస్తే మాత్రమే మేము దాని గురించి ఏదైనా 10 రూపాయలు ఆశిస్తాము. కానీ మాకు పెట్టుబడులు అయితే రాకపోయినా కానీ మేము ఏదో బతకాలంటే దాని మీద ఆధారపడి పిల్లలు చదువుకునేదనేమి, తన ఖర్చులకైతేనేమి, ప్రతి దాని మీద మామిడి తోలు మీదనే చిత్తూరు జిల్లాలో ముందు పాకాల మండలం కానీ, పులిచెర్ల, ఇరాల అన్ని మండలాలు కూడా ఈ మ్యాంగో మీద ఎక్కువ మంది ఆధారపడి బతుకున్నారు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఫిల్మ్స్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవాన్ని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు, స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ ఆర్వి కుమార్, వైద్య సిబ్బంది విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయలసీమ వ్యాప్త ప్రజలను దృష్టిలో ఉంచుకొని స్విమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది పేద ప్రజలకు బాసటగా స్విమ్స్ హాస్పిటల్ నిలుస్తుందని, వైద్య ఆరోగ్య రంగంలో అనేక ఆపరేషన్లను దిగ్విజయంగా చేసిన ఘనత స్విమ్స్ వైద్యులకు దక్కిందని తెలిపారు. స్విమ్స్ మెడికల్ కాలేజీలో కోర్సులను పూర్తి చేసిన ప్రతిభావంతులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, బహుమతులను అందజేసి వైద్య రంగంలో విద్యార్థులు ఉన్నత స్థానంలో రాణించి స్విమ్స్ ఖ్యాతిని భారతదేశ వ్యాప్తంగా ఇనుమడింపజేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, వాళ్ళు కూడా ఆమోదంగా తెలిపారు. కాబట్టి ఇప్పుడు మొత్తం 150-160 కోట్లు టీటీడీ నుంచి కానీ ప్రాణదాన ట్రస్ట్ గారి నుంచి ఈ సిమ్స్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సింది సిమ్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళు కూడా ప్రొఫెసర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, వీళ్ళందరూ సమిష్టిగా చర్చించుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంతో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, సిమ్స్ ఎందుకు నడవట్లేదు, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఉన్నాయి అనేది వాళ్ళే కూర్చొని చర్చించి దీన్ని పైకి తీసుకొని రావాల్సిందిగా నేను ఈరోజు సభాముఖంగా వాళ్ళని కోరుతా ఉన్నాను. తమనంపల్లి మండలంలో మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద పరిస్థితిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడి రైతులకు ప్రకటించిన మద్దతు ధరను రైతులకు అందించేలా మామిడి గుజ్జు యాజమాన్యాలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలో జీసీఆర్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఓఎఫ్పిఐ, ఫీల్డ్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా రైతులకు అందిస్తున్న మద్దతు ధర, ఇతర సంబంధిత అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తోతాపురి మామిడి రకానికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రతి మామిడి గుజ్జు పరిశ్రమ వారు వారి సామర్థ్యం మేరకు జిల్లాలో పండించే తోతాపురి మామిడిని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. తద్వారా రైతులకు మేలు చేసిన వారవుతారన్నారు. ఈ దిశగా గుజ్జు పరిశ్రమ యజమానులు కృషి చేయాలని, తోతాపురి మామిడి మద్దతు ధరను పూర్తిగా అందజేయాలని, ఈ విషయంలో రైతులకు జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. మామిడి గుజ్జు యాజమాన్యాల వారు సంబంధిత తోతాపురి మామిడి రైతులకు వారి సామర్థ్యం మేరకు రైతులకు ముందస్తుగా టోకన్లు మంజూరు చేసి దాని ప్రకారం పక్వానికి వచ్చిన కాయలు మాత్రమే కోసుకొని వచ్చి గుజ్జు కేంద్రాలకు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు రైతులకు పూర్తిగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సంబంధించిన బోర్డును ప్రదర్శించాలని, గుజ్జు పరిశ్రమల వద్ద విధులకు కేటాయింపబడ్డ సిబ్బంది వద్ద తోతాపురి మామిడి రైతుల పేర్లను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలన్నారు. అప్పుడే ప్రభుత్వం ద్వారా అందించే రాయితీని పొందగలరన్నారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలకు విశేష స్పందన లభించింది. చిత్తూరు నగరం సిబి రోడ్లో పల్లవి అకాడమీ, స్మార్ట్ కిడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన ఈ పోటీలకు దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. సంబంధిత రాష్ట్ర స్థాయి పోటీలకు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి, శ్రీ షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు, గౌరవ అతిథిగా స్థానిక బృందావన్ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ శైలజాకుమారి పాల్గొని ప్రారంభించారు. ఈ క్రమంలో 9 స్థాయిలలో విద్యార్థులకు అబాకస్ పోటీలను నిర్వహించారు. ఇందులో ఒక్కో స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన 4 చొప్పున విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పల్లవి అకాడమీ కరస్పాండెంట్ పల్లవి మాట్లాడుతూ తమ అకాడమీ నుంచి 25 మంది అబాకస్ విద్యార్థులకు ముఖ్య అతిథి, గౌరవ అతిథి డాక్టర్ సీకే లావణ్యబాబు, డాక్టర్ శైలజాకుమారి చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు అందజేసినట్లు తెలిపారు.
తవనంపల్లి మండలం ఏ గొల్లపల్లిలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కె మురళీమోహన్ పాల్గొన్నారు. తవనంపల్లి మండలం ఏ గొల్లపల్లి హరిజనవాడలో దాదాపు 25 సంవత్సరాలుగా నివాసముంటున్న వారికి ఇంటి పట్టాలు లేకపోవడంతో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కె మురళీమోహన్ వారు చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకుని వెళ్లడంతో నెల రోజుల్లో దాదాపు 47 మందికి ఇండ్ల పట్టాల పంపిణీకి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వారు చర్యలు చేపట్టి బుధవారం పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్, సర్పంచ్ ప్రవీణ్, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కూడా ప్రభుత్వ ఆదేశాలకు కెపాసిటీ పరంగా బడ్జెట్ పరంగా శాంక్షన్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఈ పంచాయతీలో ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ వస్తే ఎప్పుడు రావచ్చు, ఎక్కడైనా శాంక్షన్ కావాలంటే చెరువు సంబంధించుకోవచ్చు, లైటింగ్ సంబంధించుకోవచ్చు, డ్రైనేజ్ సంబంధించవచ్చు, రోడ్ సంబంధించుకోవచ్చు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఈ గ్రామంలో డాక్టర్ ఉంటే రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఆయన చాలా ధైర్యం ఉంటారు. ఉన్నవాళ్ళు ఎవరైనా బిజినెస్ చేసుకున్నాం, లేదంటే ఒత్తిడి చేసుకున్నాం, ఒక 10 చేసుకోవాలి. కానీ లేని వాళ్ళు నేను తప్ప ఎవరున్నారు, మరి నేనే కదా వారి ప్రజలు చేయాలని వ్యక్తి మనసున్నటువంటి వ్యక్తి. కాబట్టి పూర్తి నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు, చాలా పనులు నిజంగా చెప్పాలంటే తిరుచానూరు రామకృష్ణారెడ్డి నగర్లోని వారాహి ఆలయాన్ని కొందరు కూల్చివేశారని, దీనిపై గురువారం రూరల్ ఎంఆర్ఓ ఆఫీసులో ఫిర్యాదు చేయనున్నట్లు స్వామిబాబు హిందూ సంఘాలతో కలిసి మీడియాకు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున వారాహి ఆలయాన్ని పడగొట్టారని గ్రామస్తులు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేయడానికి విచ్చేసి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో నిర్మించిన గుడి, బడిని కూల్చే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. రేపు నెల 23వ తేదీ నుండి వారాహి నవరాత్రి ఉత్సవాలను జరుపుతామన్నారు. ఈలోపు ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి వారాహి మహోత్సవాలను జరుపుతామని వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో బజరంగ్ దళ్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి, హిందూ ధర్మ చైతన్య వేదిక సంఘాలు పాల్గొన్నాయి. 10 రోజులకే ఆలయంపైకి దాడికి రావడం, ఉన్నటువంటి సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం జరిగింది. దాని మీద గత 2 వారాల ముందు ఎస్పీ వారి గ్రీవెన్స్ సెల్ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును స్వీకరించిన ప్రభుత్వం మాకు దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మా యొక్క నెంబర్కి ఇవ్వడం జరిగింది. ఈ సమాచారాన్ని అందుకున్న ఈ బృందం వీళ్ళందరూ కూడా మా మీద మరింత రెచ్చిపోయిన కోపంతో మా పైన మొన్న 9వ తేదీ ఉదయం 8 గంటలకి ఈ చెప్పినటువంటి రామిరెడ్డి, రాజారెడ్డి, ఈ యాగన్న గారి కుటుంబ సభ్యులు దాదాపు 30 మంది అనుచరులు దేవాలయంపై దాడి చేసి పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. వారాహి అమ్మవారి చేతులను కత్తులతో నరికేసి ఇవన్నీ చాలా ఘోరంగా హిందూ మతంపై ఇంత విద్వేషంతో వీరు ప్రవర్తించడం ఎంతవరకు సబబు? బీటీ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మన్యం నందు దేశమ్మ నగర్ నుండి పాతూరు వరకు 1,17,00,000 రూపాయలు అంచనా వ్యయంతో కూడిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక అధికారులు, నాయకుల సమన్వయంతో కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బీటీ రహదారుల నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గడిచిన నెలలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే తుడా చైర్మన్తో భేటీ అయ్యి రేణిగుంట పట్టణానికి తుడా వారి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చాలా చోట్ల ఉన్నాయి డెవలప్మెంట్ చేయాల్సి, ఇవన్నీ కూడా చేసి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, లాస్ట్ బట్ ద లీస్ట్ ప్రెస్ మిత్రులు కూడా మంచి సమాచారం, మంచి వార్త ఏంటంటే ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో, అక్రిడిటేషన్ కార్డు అంటారు కదా, దాని ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా
మరి ప్లాట్లు కూడా 2-3 చోట్ల ఐడెంటిఫై చేసాం. వచ్చిన తర్వాత ఇంకొక 10 డేస్లో మీ అందరూ కూడా మీటింగ్ అరేంజ్ చేయబోతున్నాం. కూర్చొని వాళ్ళందరికీ కూడా దగ్గర 80 నుంచి 90 ప్లాట్లు వరకు మధ్యలో వస్తూ ఉంది. కొద్దిగా ఈ తిరుపతి సెక్టర్ కూడా కొద్దిగా తీసుకొని ఇవి కూడా తీసుకొని లోకల్ మన రేణుగుంట సెక్టర్ తీసుకొని అట్లనే అటువైపు రాజీనగర్ కాలనీలో వాళ్ళకి ఇస్తూ ఇక్కడ బ్యూటీ ఆఫ్ ద ప్లాట్స్ ఏంటంటే అందరికీ 3 సెంట్లు భూమి ఇస్తాడు. నేను ఇవ్వను. పాత ఎమ్మెల్యే వాడు పంచినట్టు సొంత ఇంట్లో కూర్చొని స్టాంపులు కొట్టి పంచేది కాదు. ఈరోజు మీకు ఇచ్చిన ప్లాట్లు ఏది కూడా వ్యాలిడ్ కాదు, అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాం. అన్నీ కూడా దొంగ ప్లాట్లు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కడ లేవు. ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ పట్టాతో పాటు ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, వారి చాటనే వాళ్ళ చేతనే మీ అందరికి కూడా మీ పేరు ఈ తమ్ముడు ఫీల్ కాదు, మా అక్క పేరు ఇస్తాను. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామికి ఘనంగా మండలాభిషేకం నిర్వహించారు. ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయంలో బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకం జరిగి 41 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజ, అభిషేక కార్యక్రమాలు బ్రాహ్మణోత్తముల సమక్షంలో జరిగాయి. మానవ సేవయే మాధవ సేవగా హెల్పింగ్ హార్ట్స్ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలిపారు. తూకివాకం సమీపంలోని ఆశ్రయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు శోభారాణి రమేష్లకు మంగళవారం హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు నిత్యావసర సరుకులను అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ హెల్పింగ్ హార్ట్స్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇకపై ప్రతి నెల 10వ తేదీ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ప్రత్యేక పునరావాస కేంద్రాలు, ఆసుపత్రులు వంటి చోట్ల తమ హెల్పింగ్ హార్ట్స్ అక్కడి వారికి అవసరమైన వాటిని అందజేస్తామని తెలిపారు. హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఈరోజు మా హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో సరుకులను వితరణ చేయడం జరిగింది. హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక ఆశ్రమాలు, వికలాంగుల మానసిక కేంద్రాల్లో వారికి కావలసినటువంటి వస్తువులను హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు అందరూ కలిసి వితరణ చేయడం జరుగుతుంది. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో సమాజంలో చాలా వివక్షణకు గురైనటువంటి ఇలాంటి వారికి సేవ చేయడంతో ఆ మాధవుడికే సేవ చేసినట్లుగా తలుస్తూ మా హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 99,540 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,020 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,08,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 111 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పదకొండేళ్లు 11 అతిపెద్ద నిర్ణయాలు, ప్రధాని మోదీ పాలనలో అమృత కాలం. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ సభను నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతోంది కూటమి సర్కార్. గత అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి సంవత్సరం పూర్తవుతుండటంతో సీఎం కొత్త నిర్ణయం. వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం. స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు. నిరంతర యజ్ఞంగా టీటీడీ అన్నప్రసాద వితరణ. దాత 44 లక్షలతో రోజంతా అన్నప్రసాద వితరణ. రోజుకు 2.5 లక్షల మందికి అన్నప్రసాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.